అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గత 3-4 రోజుల నుంచి తెలంగాణ ఉద్యమకారులం మేము అని ఒక పేరు చెప్పుకుంటూ, తెలంగాణ ప్రాంతం పేరు చెప్పుకుంటూ, పబ్బం గడుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు పిచ్చ వాగుడు వాగుతా అంటే చూద్దాం కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అసలు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారని చెప్పి మేమంతా ఆలోచిస్తున్నాం. ఈ లోపల నాకు ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే, నమస్కారం, తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం తేదీ 2/6/2026 సాయంత్రం 3 గంటలకు సంధ్య కన్వెన్షన్ హాల్ గచ్చిపౌలి హైదరాబాద్ నందు నిర్వహించబడుతుంది. కావున ఆహ్వానం అందుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జనసేన ఐడి కార్డు మరియు జనసేన కండువాతో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. గమనిక, ఎంట్రీ పాస్ ఉన్నవారికి మాత్రమే మీటింగ్ హాల్లోకి పంపించడం జరుగుతుంది. కింద లింకు ద్వారా ఎంట్రీ పాస్ని పొందగలరు అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇలా మీటింగ్ పెట్టే దమ్ము ఎవరికన్నా ఉన్నదా అన్నారు కదా. దమ్ముంటే రా పవన్ కళ్యాణ్, నువ్వు వస్తావా, ఇంకోడు వస్తాడా, ఎవడొస్తాడా, ఏ ప్రెస్ క్లబ్లో కూర్చును, ఏడ మాట్లాడదాం, ఏడ పోట్లాడదాం అని చెప్పి ఎంతమంది, పృథ్వీ యాదవ్, పూలమ్మ యాదగిరి, తర్వాత జడ్సన్, తర్వాత వీడు కాలోజీ టీవీ అని కూడా మాట్లాడుతాడు, వాడు తెలంగాణ శ్యామని వాడు కూడా వాగుతాడు, ఈ జర్నలిస్టు రఘు ఈడొకడు మధ్యలో మోపైపోయిండు, ఆడోడు అందరు మోపై కూర్చున్నారు. రా పవన్ కళ్యాణ్, తెలంగాణకి రావాలి, నువ్వు క్షమాపణ చెప్పాలా, లేదంటే మేము వదిలిపెట్టాం, నిన్ను పాతి పెడతాం, నిన్ను బొంద పెడతాం, నిన్ను చీర పెడతాం, నీ కళ్ళు బీకుతాం, నీ గుడ్లు బీకుతాం, నిన్ను చంపేస్తాం అని చెప్పి పిచ్చ వాగుడు వాగిళ్ళు. ఓపెన్ ఛాలెంజ్. రేపే 2వ తారీఖు, రేపు తెలంగాణలో హైదరాబాదు గడ్డ మీద ప్రళయం వస్తుంది. దమ్మున్నోడు ఎవడైనా అడ్డుపడండి. పవన్ కళ్యాణ్ పెట్టే మీటింగ్కి నాకు తెలిసి ఎక్కువ మంది రారు. జస్ట్ నాకు తెలిసి అది 2000 మంది కెపాసిటీ ఉండొచ్చు. దానికి ఆ 2000 మందిలో ఎంతమంది అటెండ్ అవుతారు అనేది తెలీదు. మ్యాక్సిమం 2000 అవుతారు. కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారిని ఆపాలన్నా, ఆయనతోటి క్షమాపణ చెప్పించాలన్నా, ఆయనని మీరేమన్నా ఇబ్బంది పెట్టాలన్నా, ఇది తప్పితే మీకు ఇంకొక మార్గం అయితే లేదు. మీరు ఈ రాత్రికి మీటింగ్లు పెట్టుకుంటారో, డేటింగ్లు చేసుకుంటారో, కాన్ఫరెన్స్లే పెట్టుకుంటారో, పక్క స్టేట్ నుంచి గూండాలనే దించుకుంటారో, ఇంకెక్కడెక్కడో ఫారెన్ నుంచి ఫండింగ్స్ తెప్పించుకుంటారో మాకు సంబంధంలా, మీ ఇష్టం అది. రేపు 3 గంటలకి పవన్ కళ్యాణ్ అనే ఒక ప్రళయం గచ్చిబౌలికి వస్తుంది. అక్కడ మీటింగ్ని నిర్వహించడం జరుగుతుంది. దమ్మున్న మగాడెవడైనా ఆపుకోవచ్చు, టచ్ చేయొచ్చు. కానీ రే, అతన్ని టచ్ చేయడం నాకు తెలిసినంత వరకు మీ తరం కాదు కదా. మీ జేజమ్మలు వచ్చినా అంత దూరం నుంచి చూడాల్సిందే పవన్ కళ్యాణ్ తప్పితే ఆయన దగ్గరకు కూడా మీరు రీచ్ అవ్వలేరు. ఎందుకంటే అతని వెనక ఒక పెద్ద సైన్యం ఉంటుంది ఎప్పటికీ, కొన్ని కోట్ల మంది సమూహం అది. పవన్ కళ్యాణ్ రేపు పెట్టేది 2000 మందితోటే. కానీ ఆ 2000 మంది ఎలాంటి వాళ్ళు తెలుసా? పిచ్చోళ్ళు. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి వాళ్ళకి, అంటే ధర్మం కోసం గొంతు కోసుకునే పిచ్చోళ్ళు అన్నమాట. ధర్మానికి ఆపదొస్తే అవసరమైతే అవతలోని తలను నరికేంత పిచ్చోళ్ళు కూడా. సో రేపు గనక మీరేమన్నా పిచ్చి వేషాలు వేస్తే రేపు 2 సంఘటనలు జరగవచ్చు. ఒకటి, వాళ్ళు చావచ్చు, లేదా మిమ్మల్ని చంపవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ని మాత్రం ముట్టుకొనివ్వరు. లెక్క ప్రకారం 2000 రేపు, కానీ తేడా వస్తే ఆన్ ద స్పాట్ల 2 లక్షల మంది దిగుతారు. ఇంకా కొంచెం టైం ఇస్తే 2 కోట్ల మంది మోపవుతారు అక్కడ. మీ జీవిత కాలంలో అతన్ని మీరు ఆపలేరు. ఎప్పుడన్నా మనం అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపగలుగుతాం? మనం ఆపలేం కదా. మరి పవన్ కళ్యాణ్ ఎట్లా ఆపుతారా మీరు? ఏం అడ్డం పెట్టి ఆపుతారు? డబ్బులు అడ్డం వేస్తారా? పూలమ్మని అడ్డం పెడతారా? పృథ్వీరాజుని అడ్డం పెడతారా? కాలోజీ టీవీని అడ్డం పెడతారా? తెలంగాణ శ్యామ్గాడు అడ్డం పడ్డా? జర్నలిస్టు రఘుగాడు వస్తాడా? ఎవడొస్తాడరా? ఎవడికి ఎవరు క్షమాపణ చెప్పాలా? నా అన్న మాకెందుకు క్షమాపణ చెప్పాలా? నా రాష్ట్రానికి నా అన్న క్షమాపణ చెప్పడు అసలు అడగడానికి మీరెవర్రా? నువ్వెవడు అసలు మిస్టర్ పృథ్వీరాజ్? పవన్ కళ్యాణ్ని క్షమాపణ తెలంగాణకు అడగమని చెప్పడానికి అసలు నువ్వెవరు ముందు? మా అన్న
నా స్టేట్కి అసలు క్షమాపణ చెప్పడు, అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, మేము అతనికి రుణపడి ఉన్నాం. తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఎప్పటికీ రుణపడి ఉండడు. మేము తెలంగాణ ప్రజలం పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉన్నాము. ఆయన చేసిన సహాయాలు దానాలు అలాంటివి. ఇక్కడ కరీంనగర్ కొండగట్టులో 35 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇది తెలంగాణ ప్రజానికానికి ఆయన చేసిన సహాయం కాదా? ఇక్కడెక్కడ ఖమ్మంలో శ్రీజ అనే పాపకి అసలు డైరెక్ట్ ఆ పాప చివరి కోరిక అంటే చావు 99% ఫిక్స్ అయిపోయింది. అలాంటి పాపకి పవన్ కళ్యాణ్ స్పర్శతోటి ప్రాణం వచ్చిందంటే భగవంతుడేరా పవన్ కళ్యాణ్. ఆయన చేతి స్పర్శ తగిలి ఆ పాప ప్రాణం పోసుకుంది. మళ్ళీ ఈరోజు సంపూర్ణ ఆరోగ్యవంతురాల్లాగా ఆ పాప జీవిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఆశలన్నీ వదిలేసుకున్నారు. ఆ పాప తిరిగి బాగైన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకొచ్చి మీరు బతికిచ్చిన ప్రాణం అయ్యా ఇదని చెప్పి ఆ పాపని పవన్ కళ్యాణ్ గారికి చూపెట్టి, ఎక్కడ హైదరాబాద్లో చిన్నారి చైత్ర చిన్న పాప, ఆ పాపని లైంగిక దాడి ఏదో చేస్తే అక్కడికి పోయి కూడా పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చిండు. తెలంగాణ ప్రజానికానికే ఫ్లడ్స్ వస్తే డబ్బులు ఇచ్చిండు, కరోనా కష్టకాలంలో డబ్బులు ఇచ్చిండు, తెలంగాణకు ఆక్సిజన్ బ్యాంకులు పెట్టిండు, తెలంగాణలో బ్లడ్ బ్యాంకు నడుపుతాడు, తెలంగాణలో ఐ బ్యాంకు నడుపుతాడు. తెలంగాణకి ఒక పెద్దన్నలాగా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆపదని ఎవ్వడు తలుపు తట్టినా ఆయన దగ్గరికి తీసుకొని ఆయనకు తోచిన సాయం చేస్తాడు. మనిషి రూపంలో ఉన్న భగవంతుడే పవన్ కళ్యాణ్. ధర్మం కోసం పుట్టినోడే పవన్ కళ్యాణ్. అలాంటి ధర్మమూర్తి కోసం పిచ్చోళ్ళే ఉన్నారు, కోట్ల మంది పిచ్చోళ్ళు. రేపు మీరు కట్టింది మొలతాడైతే, మీరు మీ ఒంట్లో పారేది తెలంగాణ నెత్తురే అయితే టచ్ చేయండి రా కొడకలరు. 100 ముక్కలు కాకపోతే అక్కడికక్కడ మీరు అసలు నా చెవు తీసిస్తా మీకు. 100 ముక్కలు అవుతారు. పవన్ కళ్యాణ్ని టచ్ చేద్దామని దగ్గరికి వెళ్తే చాలు 100 తునకలు అవుతారు ఒక్కొక్కడు. అక్కడ 2000 మంది సైన్యం ఉంటారు, ముట్టుకొనివ్వరు, చంపేస్తారు లేకపోతే చచ్చిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే మిమ్మల్ని పోనీయరు. అలాంటి పవన్ కళ్యాణ్ని ఎన్ని ఇబ్బందులు పెడతారు. బట్ డోంట్ కేర్. రేపు వస్తానం, సభ నిర్వహిస్తాడు, ఎవరికి బగులుతుందో తెలియదు. రేపు అందరు జాగ్రత్తగా ఉండండి. ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు అనే దాని గురించే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపటి నుంచి తెలంగాణలో కూడా జనసేన పార్టీ ప్రయాణం ఇక నుంచి చాలా గట్టిగా ఉంటుంది. పడుకున్న సింహాన్ని, నిద్రలో ఉన్న సింహాన్ని ఒకడు జూలు బట్టి ఒకడు తోకను పట్టుకొని నిద్ర లేపి దాన్ని గర్జించేలాగా చేస్తారా మీరు. రేపు హైదరాబాదు నడిబొడ్డున ఆ సింహం చేసే గర్జన మీరు వింటారు. ఆ గర్జనకి ఈ నక్కలు, తోడేళ్ళు, ఈ కుక్కలు ఇవన్నీ పరారవుతాయి. కొంతమందికి హార్ట్ పేషెంట్లు ఎవరన్నా హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి మీరు రేపటి గర్జన వినకండి, ఎందుకంటే స్ట్రోక్ వచ్చిపోతారు. చాలా మొండోడు రా పవన్ కళ్యాణ్. ఒకేసారి 100 మందిని చంపేంత శక్తి ఉండదు ఆయన దగ్గర. కనీసం ఒక 4 కొట్టేంత శక్తి కూడా ఉండదు. పక్క పలుసనే ఉంటాడు నాలాగానే సింపుల్గా. కాకపోతే అతను చాలా మొండోడు తెలుసా. సో మొండితనం ఉన్నోన్ని ఎవ్వడేం బీకలేడు, నిజాయితీ ఉన్నోన్ని ఎవ్వడేం బీకలేడు. ఉదాహరణకి మనం ఒక జంగిల్ని తీసుకుంటే జంగిల్కి కింగ్ ఎవరని అడిగితే ఎవరైనా సింహం అనే చెప్తారు, షేర్ అనే చెప్తారు. ఎందుకంటే సింహం ఏదో ఆకారం పెద్దగా ఉంటుంది, కనిపించిన ప్రతి దానిపైన దాడి చేస్తుందని కాదు, కనిపించిన ప్రతిదాన్ని తన పంటితో కొరికి చంపుతుందని కాదు. దానికంటే పెద్ద పెద్ద జంతువులు అడవిలో ఉంటాయి. ఏనుగులు ఉంటాయి, జిరాఫీలు ఉంటాయి, దున్నలు ఉంటాయి. కానీ వీటిని జంగిల్కా కింగ్ అంటారు, సింహాన్ని మాత్రమే అడవికి రాజు అంటారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే సింహం అనేది గివప్ ఇయ్యదు. అసలు దానికంటే బలవంతమైన జంతువు అని తెలిసినా, అక్కడ ఊపిరి పోతుందని తెలిసినా వెనకడిగేయదు సింహం. చివరి దాకా పోరాడుతుంది, అవసరమైతే చచ్చిపోతుంది, కానీ వెనకడిగేయదు. అంత మొండిగా పోరాడుతుంది. కాబట్టే ఆ సహజ లక్షణాన్ని, ఆ క్వాలిటీనే సింహాన్ని అడవికి రాజుని చేసింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనను చూస్తే భయపడతారు, ఆయనను టచ్ చేయాలంటే భయపడతారు, ఆయనను తిట్టాలంటే భయపడతారంటే దేనికి? ఆయన 100 మందిని ఒకేసారి కొడతాడు తిడతాడని కాదు. అక్కడ ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న మొండితనం, వీటి వల్ల
అతను జోలికి వెళ్ళాలంటే భయపడతాడు. అర్థమవుతుందా? కాబట్టి రేపటి సభ జరుగుతుంది. భయం లేనోడు ఎవడన్నా ఉంటే టచ్ చేయండి. ఓకే.